బీఆర్ఎస్ లా సీనియర్ లీడర్లు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ జోరు చూపించే లీడర్ ఒక ఆయన ఉన్నాడబ్బా. ఇట్లా కార్ ఎక్కిండో లేదో అట్లా ఎమ్మెల్సీ అయిండు. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమని ఎమ్మెల్యే అయిండు. పార్టీ మీటింగ్ అయినా అసెంబ్లీ అయినా ఆ సారు లెక్కే అలాగుంటదుల్లా. పడని పార్టీల మీదకి ఉరుకుట్లా ఫస్ట్ ఉంటాడు. ఇంకా ఊరిచ్చడెందుకు, సీదా వార్తలకు పోదాం పాండ్రి. దుబాయ్కి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ను శంషాబాద్ గాలి మోటార్ డిపో లాగా వచ్చి అరెస్టు చేసిరు వరంగల్ పోలీసులు. ఏందంటే సారోల ఇలాకాలో ఒక గ్రైనేట్ వ్యాపారికి ధమ్కి ఇచ్చిందట, 50 లక్షలు ఇవ్వాలే లేకుంటే నీ సంగతి చెప్తా అని. పైసల కోసం గిట్లా బెదిరిస్తుండని వాళ్ళు 2 నెలల కిందటనే కేసు పెడితే అది కొట్టేయాలని సార్ హైకోర్టు దాకా పోయినా ఫైదా కాలే. మొన్న కోర్టు తీర్పు రాగానే ఇవాళ దుబాయ్కి పోతుంటే ఎంబటే అరెస్ట్ చేసిరు అన్నట్టు. పూర్తిగా అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. నిజంగానే రూల్స్ తప్పి గుట్టలు వలగొట్టి మైనింగ్ చేస్తుంటే కంప్లైంట్ ఇవ్వాలి కానీ పైసలు అడుగుడేంది సారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఈడికెళ్ళి సీదా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ కు పట్టుకపోతే గులాబీ లీడర్ అంతూరుకొచ్చిరు అట్లెట్ అరెస్ట్ చేస్తారని. కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఆమె కూడా వచ్చింది స్టేషన్ కాడికి. సర్కార్ను ప్రశ్నిస్తున్నందుకు, హామీల కోసం నిలదీస్తున్నందుకే మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిరు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాట. కేసు వివరాలు చెప్పి వైద్య పరీక్షల కోసం ఎంజీఎం దవాఖానకు తీసుకుపోతుంటే కారు వాళ్ళు అడ్డం పడ్డారు. దవాఖాన టెస్టులు చేసి అంతా ఓకే అయినాక బయటికి తీసుకొస్తుంటే మళ్ళా గదే గడబాడు. ఈడికెళ్ళి కోర్టుకు పట్టుకపోయారు. అయితే కోర్టు బెయిల్ ఇచ్చుడుతోటి కౌశిక్ రెడ్డి సార్ ఇంటికి పోయిండేగా.